హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 18th మార్చి నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇందులోనే మనము 17th మార్చి నాటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా చూద్దామండి. బిఫోర్ దట్ ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఆయుష్మాన్ వయా వందన యోజనకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఈ ఆయుష్మాన్ వయో వందన యోజనకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాము. సో స్టేట్మెంట్ 1 చూడండి. ఏబిపిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సీనియర్ సిటిజన్లకు 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడం దీని లక్ష్యం. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. ఈ ఆయుష్మాన్ వయా వందన యోజనలో భాగంగా సీనియర్ సిటిజన్స్కు 5 లక్షల రూపాయల హెల్త్ బెనిఫిట్స్ని అందించడం దీని ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఆదాయంతో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరులు అందరూ అర్హులు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. మనకి ఈ ఆయుష్మాన్ వయా వందన యోజనకి కేవలం 70 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడు అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. మిగతా ఏది అవసరం లేదు. అంటే అతని ఆర్థిక పరిస్థితి కావచ్చు, సామాజిక పరిస్థితి ఇవేమీ అవసరం లేదు. కేవలం అతనికి 70 సంవత్సరాలు నిండి ఉన్నాయా, భారతీయ పౌరుడు అయిన వ్యక్తా కాదా, ఈ రెండే చూస్తారు. సో మనకి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, మంచు కరిగి ముంచుకొస్తున్న ముప్పు. సో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ హిమానీ నదాలు మంచు కరిగిపోయి సముద్ర మట్టం పెరుగుతుంది అని, దానికి వలన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది అండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, పన్నులలో 60% వాటా 7 రాష్ట్రాలకే. సో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల విభజన అనేది ఉంటుంది. ఇందులో అధిక శాతం కేంద్రం నుంచి రాష్ట్రాలకి, 7 రాష్ట్రాలకే ఎక్కువ శాతం నిధులు వెళ్తున్నాయి అనేది ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, బలవంతుడిదే రాజ్యం అంటే ఆమోదించం. సో ఇటీవల ప్రారంభమైన రైజినా డైలాగ్ అనే సదస్సులో న్యూజిలాండ్ ప్రధాని యొక్క వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, రక్షణ భాగస్వామ్యం బలోపేతం. ఇండియా మరియు న్యూజిలాండ్ ప్రధానుల మధ్య జరుగుతున్న చర్చల గురించి అందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, రేపు భూమి మీదకు సునీత విలియమ్స్. చాలా కాలంగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ రేపు భూమి మీదకి దిగనున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెక్స్లో చూద్దామండి. అండ్ సిక్స్త్ వన్, అంతరిక్ష అవసరాల కోసం 32-bit మైక్రో ప్రాసెసర్. సో ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ప్రాసెసర్ యొక్క డీటెయిల్స్ మనము చూద్దాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మంచు కరిగి ముంచుకొస్తున్న ముప్పు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా డీగ్లేషియేషన్ గురించి, అందులోనూ హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోవడం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని వలన జరిగే నష్టాల గురించి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ఆర్టికల్లో మనం చూద్దామండి. మనకి ప్రకృతి సహజంగానే గ్లేషియేషన్ మరియు డీగ్లేషియేషన్ సైకిల్స్ అనేవి ఉంటాయండి. ఈ గ్లేషియేషన్ అండ్ డీగ్లేషియేషన్ సైకిల్స్ వలన మంచు ఏర్పడము మరియు మెల్లమెల్లగా మంచు అనేది కరగడము మనం చూస్తాము. దీనినే మెలన్కోవిచ్ సైకిల్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మానవ చర్యల కారణంగా ఈ డీగ్లేషియేషన్ పీరియడ్ అనేది ర్యాపిడ్గా మారిపోయింది. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగాల్సిన అండ్ కొన్ని వేల సంవత్సరాలకి కరగాల్సిన ఈ మంచు ప్రస్తుతం చాలా వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భూమి మీద ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ తర్వాత అత్యధిక మంచు దక్షిణ మరియు మధ్య ఆసియా దేశాలలోని పర్వత శ్రేణులలో టిబెట్ పీఠభూమిలో పోగుపడి ఉంది. ముఖ్యంగా హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో మనము చూడవచ్చు. ఈ హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో మంచు తీవ్రంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. హిమాలయాలలోనే అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ మీద నేడు మంచు తరిగిపోతుంది. ప్రధానంగా అత్యంత ఎత్తున్న దక్షిణ కోల్ హిమనదం గణనీయంగా మంచును కోల్పోతుంది.
1990 దశకానికి ముందున్న మంచులో ఇప్పుడు సగమే మిగిలింది అంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. హిందూకుష్ పర్వత శ్రేణిలో ఉష్ణోగ్రత ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కన్నా మూడింతలు వేగంగా పెరిగిపోతుంది. మానవ చర్యల ఫలితంగా పెరిగిపోతున్న ఈ భూతాపం దీనికి కారణంగా ఉంది. భూతాపాన్ని మనము కట్టడి చేయలేకపోతే ఈ హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని హిమనదాలు 2100 నాటికి 75% మేర మంచును కోల్పోయే ప్రమాదం ఉంది అనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారండి. ఈ హిమానీ నదాల క్రమక్షయం అనేది చాలా కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్కి దారితీస్తుంది. దీని వలన అనేక తీవ్ర పర్యవసనాలని మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తే 2013లో కేదార్నాథ్లో వచ్చిన వరదలు, అలానే 2021లో ఉత్తరాఖండ్లోని హిమనద విస్ఫోటనం వలన 2 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతినడము, లడాక్, సిక్కింలలోనూ హిమనద విచ్ఛేదనాలు జరిగాయి. 2021లో నేపాల్లో భారీ వర్షాలకి తోడు పర్వతాలపై మంచు భారీగా కరిగి వచ్చి మేలెంచి నదిలో ఉధృత వరదలకు కారణమైంది. సో ఈ విధంగా అనేక కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్కి ఈ హిమానీ నదాల క్రమక్షయం అనేది కారణమవుతుంది. దీనివలన ఏం జరుగుతుందండి, వేలాది ఎకరాలలో పంటలు దెబ్బతినడము, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడము, అలానే అక్కడి ప్రజలకు త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తిలో 3వ వంతు అండ్ గోధుమ ఉత్పత్తిలో 4వ వంతు ఈ హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోనే జరుగుతుంది. ఈ ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతింటే అది ప్రపంచ ఆహార లభ్యత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ప్రాంతంలో వాతావరణ మార్పులను తట్టుకుని పెరిగే పంటలను సాగు చేసేలాగా రైతులను ప్రోత్సహించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ రంగంలోకి దిగింది. అలానే ఈ ప్రాంతంలో వాతావరణ వైపరీత్యాలను తట్టుకునేలాగా రహదారులు, విద్యుత్ కేంద్రాలు తదితర మౌలిక వసతుల నిర్మాణానికి ఏడీబీ సహాయం అందిస్తుంది. అయితే వీటన్నిటికంటే ముందు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి అంటే భూతాపాన్ని తగ్గించి ఈ హిమానీ నదాల క్రమక్షయాన్ని కంట్రోల్ చేయడమే అతి ముఖ్యమైన సవాలు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఐక్యరాజ్య సమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్, అంతర్జాతీయ హిమానీ నదాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అలానే మార్చి 21న ప్రపంచ హిమనద పరిరక్షణ దినోత్సవంగా పాటించాలి అని, మరుసటి రోజు అంటే మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా పాటించాలి అని ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన నీటికి హిమనదాలకు మధ్యనున్న అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి గుర్తు చేయాలి అని ఐక్యరాజ్య సమితి సంకల్పించింది. అదేవిధంగా ప్యారిస్ వాతావరణ సదస్సు తీర్మానించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ దగ్గర పరిమితం చేయాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలకు గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలని కూడా ఈ ఏడాదంతా నిర్వహిస్తూ ఉంటుంది. అండ్ ఈ క్రమంలోనే మే నెలలో తజికిస్తాన్లో అంతర్జాతీయ హిమనద సంరక్షణ మహాసభను నిర్వహించనుండడం విశేషం. ఈ విధంగా మానవ చర్యల వలన పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించడము మరియు హిమానీ నదాలని పరిరక్షణ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే, అందులో యూపీకి 18%, బీహార్కు 10.5%, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మరియు 15వ స్థానంలో తెలంగాణ. కేంద్ర పన్నుల వాటాలలో వివిధ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న తారతమ్యాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. కేంద్ర పన్నులలో 60% వాటా 7 రాష్ట్రాలకే వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ 18%, బీహార్ 10%లకు సింహభాగం దక్కుతుంది. తొలి 3 స్థానాలలో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు కలిపి దాదాపు 36% వాటా వెళుతోంది. తొలి 7 స్థానాలలో ఉన్న పై 3 రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలకు 7,75,242.02 కోట్లు వెళ్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంజయ్ చౌదరి గారు సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. అయితే ఈ ట్యాక్స్ షేరింగ్ అనేది ఏ ప్రాతిపదికన జరుగుతుంది అనేది చూస్తే ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఈ ట్యాక్స్ షేరింగ్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని, ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. సో ఈ ట్యాక్స్ షేరింగ్ ప్రస్తుతం ఎంత ఉంది అనేది చూస్తే 41% కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ట్యాక్స్ షేరింగ్ ఉండాలి అనేది ఇక్కడ మనం చూడవచ్చు.
మనము లాస్ట్ టైం చూసినప్పుడు 14వ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్స్ 32% నుంచి 42%కి ఈ ట్యాక్స్ షేరింగ్ని పెంచడం జరిగింది. అయితే 15వ ఆర్థిక సంఘంలో దీనిని 41%కి తగ్గించారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాని కోల్పోయి ఈ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో మొత్తం షేర్ని 41%కి తగ్గించడం జరిగింది. అలానే 15వ ఆర్థిక సంఘం ఏ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుని ఈ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది చూస్తే పాపులేషన్, డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్, ఫారెస్ట్ కవర్, ట్యాక్స్ ఎఫర్ట్స్ ఎక్సెట్రా. సో ఈ ఫ్యాక్టర్స్ని మనం పరిశీలించినప్పుడు పాపులేషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో నష్టం పోతున్నాయని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన గణాంకాల్ని మనం చూస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు కలిపి 2,03,327.38 కోట్లు అంటే సుమారు 15.79% దక్కాయి. యూపీకి ఒక్కదానికి వచ్చిన వాటా కంటే ఈ 5 రాష్ట్రాలకు తక్కువ లభించింది. యూపీకి 18% లభించగా ఈ 5 రాష్ట్రాలకి మనకి కేవలం 15.79% నిధులు మాత్రమే లభ్యమయ్యాయి. అయితే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం ఆరోపిస్తున్నారు? మా రాష్ట్రాలలో ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నా కూడా వాటా విషయంకి వచ్చేటప్పటికి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ లభ్యమవుతుంది. మేము పాపులేషన్ మెజర్స్ని చాలా కఠినంగా తీసుకోవడం వలన జనాభాని నియంత్రించగలిగాము. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభాని నియంత్రించలేకపోవడం వలన అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంది. దానివలన వాళ్ళు అనేక విషయాలలో లబ్ధి చేకూరుతుంది అని ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ మనకి 16th ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా చూద్దామండి. 2026 to 2031 వరకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. డాక్టర్ అరవింద్ పాన్గారియా గారిని 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బలవంతుడిదే రాజ్యం అంటే ఆమోదించం, రైసినా డైలాగ్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సాన్. రీసెంట్ రైజినా డైలాగ్ మరియు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ గురించి ఇక్కడ చూద్దామండి. బలవంతుడిదే రాజ్యం అనే పోకడ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ స్పష్టం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. నిబంధనలకు కట్టుబడి అందరూ నడుచుకునేలా చూడాలని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సోమవారం రైజినా డైలాగ్ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. భారత్ వంటి దేశాలు ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ప్రకటిస్తున్నామని న్యూజిలాండ్ ప్రధాని చెప్పారు. అలానే క్వాడ్ కూటమిలో చేరే ఉద్దేశం మాకు లేకపోయినా ఆ కూటమితో కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు. సో ఇటీవల జరిగిన రైజినా డైలాగ్ మరియు రైజినా డైలాగ్ ప్రారంభోత్సవంలో న్యూజిలాండ్ ప్రధాని చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ ఇచ్చారు. అండ్ అసలు ఈ రైజినా డైలాగ్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఈ రైజినా డైలాగ్ అనేది జియో పాలిటిక్స్ మరియు జియో ఎకనామిక్స్ మీద భారతదేశం నిర్వహించే ఇండియాస్ ప్రీమియర్ ఫారిన్ పాలసీ కాన్ఫరెన్స్. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారు, ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరు అనేది చూస్తే పెద్ద పెద్ద దేశాధినేతలు మరియు క్యాబినెట్ మినిస్టర్స్, లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్, అలానే మేజర్ ప్రైవేట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ కేవలం ఇది దేశాధినేతలు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రమే కాదు, ప్రైవేట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్స్, అలానే మెంబర్స్ ఆఫ్ ద మీడియా అండ్ అకాడమిక్స్, ఇలా అనేక రంగాలలో మల్టీ సెక్టోరియల్ స్టేక్ హోల్డర్స్ని ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ఈ రైజినా డైలాగ్కి ఆ పేరు ఎలా వచ్చింది అండి? రైజినా హిల్స్ అనే నేమ్ మీద దీనికి రైజినా డైలాగ్ అనే పేరు వచ్చింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థతో కలిపి ప్రతి ఏటా నిర్వహిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రక్షణ భాగస్వామ్యం బలోపేతం, భారత్ న్యూజిలాండ్ ప్రధానుల ఉద్ఘాటన, మోదీతో క్రిస్టోఫర్ లక్సాన్ భేటీ. సో ఇటీవల భారత పర్యటనకు విచ్చేసిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మధ్య అనేక విషయాల మీద చర్చలు జరగడం మనం చూసాము. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల వంటి రంగాలకు సంబంధించి 6 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకార విస్తృతిపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రక్షణ రంగ పరిశ్రమల సహకారాన్ని పెంపొందించుకునే మార్గసూచి రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు.
అలానే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ విస్తరణవాదాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్వేచ్ఛాయుత సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతానికి రెండు దేశాలు సహకరించనున్నాయని మోదీ తెలిపారు. తాము విస్తరణవాదాన్ని కాకుండా అభివృద్ధి విధానాన్ని విశ్వసిస్తామని పేర్కొన్నారు. సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను గౌరవించే ఇండో పసిఫిక్కు తాము మద్దతు ఇస్తామని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. అంటే ఈ చైనా ఏ విధంగా ఇతర దేశాల యొక్క సరిహద్దులను ఆక్యుపై చేసుకుంటుందో తాము దానికి వ్యతిరేకంగా ఉన్నాము అని, సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను గౌరవించే ఇండో పసిఫిక్కు తాము మద్దతు ఇస్తామని ఇక్కడ ప్రకటించడం విశేషం. అండ్ ఈ డిస్కషన్స్లో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సమగ్ర పరస్పర ప్రయోజనకర భారీ స్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సాన్ సంయుక్త ప్రకటనలో స్వాగతించారు. అంటే ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఇక్కడ డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపు భూమి మీదకు సునీత విలియమ్స్. వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 19వ తేదీన తెల్లవారుజామున 3:27 మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ భూమికి చేరుకుంటారు. వీరిని తీసుకువస్తున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుంది అని నాసా ప్రకటించడం జరిగింది. సో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ రేపు భూమి మీదకి చేరుకోనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాంధీవా క్షిపణి. సో ఈ గాంధీవా క్షిపణి అస్త్రా మార్క్ 3ని గాంధీవా క్షిపణిగా నామకరణం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే కొత్త తరహా భారత క్షిపణి అస్త్రా మార్క్ 3. ఈ క్షిపణికి అర్జునుడి ధనస్సు గాంధీవం గుర్తుగా గాంధీవా అని నామకరణం చేశారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం చూస్తే, బియాండ్ విజువల్ రేంజ్ రకానికి చెందిన అస్త్రా క్షిపణిని సుఖోయ్ 30 MK1 భారత తేలికపాటి యుద్ధ విమానం తేజాస్లకు అమర్చనున్నారు. అండ్ ఇది ప్రస్తుతం స్టిల్ అండర్ డెవలప్మెంట్ ఉందండి. దీనిని DRDO అభివృద్ధి చేస్తుంది. ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు ఈ గాంధీవా క్షిపణి వ్యాప్తి 20 కిలోమీటర్ల ఎత్తులో 340 కిలోమీటర్లు కాగా 8 కిలోమీటర్ల ఎత్తులో 190 కిలోమీటర్లుగా ఉంది. అండ్ ర్యామ్ జెట్ ఇంజిన్ని కలిగిన ఈ గాంధీవా గగనతలంలోని శత్రు విమానాలను ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్లను కూల్చివేయగలదు. అంటే రక్షణ రంగంలో ముఖ్యంగా గగనతలంలోని రక్షణ వ్యవస్థలను ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చేస్తుంది. అండ్ ఈ గాంధీవా క్షిపణి దీనిని శత్రు దుర్భేద్యంగా మార్చనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష అవసరాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా 32-బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశాయి. దీనిని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ సాధనానికి విక్రమ్ 3201 అని పేరు పెట్టారు. దీన్ని పూర్తి స్థాయి భారత పరిజ్ఞానంతో రూపొందించామని ఇస్రో తెలిపింది. అంటే పూర్తిగా ఇండిజీనస్ టెక్నాలజీతో భారత స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విక్రమ్ 3201 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడగొచ్చు. సో అప్పుడు అంతరిక్ష అవసరాల కోసం ఇస్రో రూపొందించిన 32-బిట్ మైక్రో ప్రాసెసర్ అని మనము మార్క్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు. సో ఈ ఆర్టికల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఆమోదించిన ఈ ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి చూద్దాము. ఏబీసీ 3 కేటగిరీలుగా రిజర్వేషన్, రెల్లి ఉపకులాలకు 1%, మాలా ఉపకులాలకు 7.5%, మాదిగా ఉపకులాలకు 6.5%. మంత్రుల సంఘం సిఫారసుల్ని ఆమోదించిన కేబినెట్. సో ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అండ్ 20న అసెంబ్లీలో చర్చ మరియు తీర్మానం జరగనున్నది. అండ్ తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదన. అండ్ బేడా బుడగా జంగాలను రెల్లి కేటగిరీలో చేర్చే ప్రతిపాదన కూడా ఇక్కడ రావడం జరిగింది అండి. అండ్ ఈ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ప్రస్తుతం అమలు చేయనున్నారు. అండ్ దీని వలన రాష్ట్ర యూనిట్గా మొదట దీనిని అమలు చేసి 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వర్గీకరణను మనము రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్
నివేదిక ఆధారంగా చూడవచ్చు. అండ్ ప్రస్తుతానికి దీనిని 2011 జనాభా లెక్కల ప్రకారం మరియు రాష్ట్ర యూనిట్గా తీసుకుంటే 2026 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత దానిని జిల్లా యూనిట్గా మార్చాలని కూడా ఇక్కడ ప్రతిపాదనలు చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గాంధీవా క్షిపణికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ గాంధీవా మిజైల్ గురించి మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.